హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఆవకాయ ఎప్పుడు సమ్మర్లో పెట్టుకుంటారు, అప్పుడు పెట్టిన వీడియోయే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. దీనికోసం ముందుగా మేము మార్కెట్లో దొరికే కొబ్బరి మామిడికాయలు అయితే తీసుకున్నాం. దీన్ని అయితే ముక్కలు కొట్టించేసి ఇంటికి తీసుకొచ్చాం. దీంతో పాటు పచ్చడికి కావాల్సిన కారం అయితే ఆడించామన్నమాట. దీనికోసం మిర్చి కారం అండ్ ఆవపిండి రెండు సమానంగా తీసుకుని అండ్ దీంట్లో సాల్ట్, మెంతులు, పసుపు అండ్ వెల్లుల్లిపై వేసి పక్కన పెట్టుకున్నాం. అండ్ ఈ పచ్చడిలోకి గానుగ నూనె అయితే తీసుకున్నాం అనమాట. హెల్త్కి మంచిదని చెప్పేసి చాలా మంది వేరుశెనగ నూనె కూడా వాడతారు. మేము ఈ గానుగ నూనె అండ్ ముందుగా కలిపి పెట్టుకున్న కారం ఇవన్నీ ఆవకాయ కలుపుకోవడానికి అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మనం ముంచే వేసి పెట్టుకుంటే కారం కూడా మేము ముందుగా చేసి పెట్టేసుకున్నాం కాబట్టి కొద్ది ప్రాసెస్ అయితే బాగుంటుంది అనమాట. కనిపిస్తున్న విధంగా మనం పైన ఉన్న తొక్కలు అయితే తీసేయాలి మామిడికాయ ముక్కలకి. ఇప్పుడు పచ్చి కారంలో మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. కొత్తపల్లి, కొబ్బరి, మామిడికాయ ముక్కలు అవన్నీ వేస్తూ ఈవెన్గా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ముక్కలు అయితే మేము మీడియం సైజులో కొట్టించాం. బాగా చిన్నగా కొట్టించినా మనకి అంత బాగుండదని చెప్పేసి మీడియం సైజులో కొట్టించాం అనమాట. కలుపుతూ ఉన్నప్పుడు మనం స్లోగా వేసుకోవాలి ఆ మామిడికాయ ముక్కలు. అండ్ కొద్దిగా గానుగ నూనె వేసి కూడా మిక్స్ చేసుకోవాలి. సేమ్ రెండు ఒక ప్రాసెస్లో అనేది చేసుకోవాలి. ఇదంతా బాగా కలవాలంటే మనం కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ అయినా సరే అండ్ ఆ మామిడికాయ ముక్కలైనా సరే. ఫైనల్గా అంతా వేసేసిన తర్వాత మనకి ఈ టైప్లో అయితే వస్తుంది. సో ఇలా మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. కింద మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ నుండి మనం ఆవకాయని ఎలా కలుపుతూ మొదలు పెట్టామో అలాగే మనం ఫైనల్ స్టేజ్ వరకు అలా కలుపుకుంటూ రావాలి. ఆ కారంలో కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ కొద్దిగా వేసుకుంటూ ప్రతి ముక్కకి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఆ నూనె కానీ అండ్ ఆ కారం కానీ. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత మనకి జాడీ ఉంటే జాడీ, మేమైతే ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాం. జాడీ ఉంటే మనకి ఎక్కువ కాలం అయితే ఉంటుందన్నమాట ఆవకాయ పచ్చడి. అందులో మనం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఆ తర్వాత ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న పచ్చి ఆవకాయ కనిపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి. కొద్దిగా వేసుకుని తర్వాత మళ్ళీ దానిపైన కారం వేసి తర్వాత మళ్ళీ దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి అది మొత్తం ఆ ఆయిల్ పీల్చుకునే విధంగా వేసి తర్వాత దాంట్లోకి మళ్ళీ ముక్కలు వేసి కలిపి మొత్తం ఇదంతా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వేయడం, మిక్స్ చేయడం అలా ఉంటుందన్నమాట. అలా ఫైనల్ స్టెప్కి వచ్చేటప్పటికి పైనంతా మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు చేత్తో పచ్చిగా చేసుకున్నాం కదా ఆవకాయ, అది అద్దుతూ ఉండాలన్నమాట. అద్దేసి మనం జాడీ ఉంటే జాడీ బాక్స్లో పెట్టేసుకుని అండ్ మిగిలిన ఆవకాయని రైస్లో కలుపుకుని తింటే మాత్రం టేస్ట్ అద్దరిపోద్ది అనమాట. మేమైతే ఒక ప్లేట్లో తీసుకుని అందరం ఒక్కొక్క ముద్ద తిన్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.